సో అందరికీ గుడ్ ఈవినింగ్. నా యూట్యూబ్ బ్లాగ్ చూస్తూ ఉంటారు. నేను సో గుడ్ ఈవినింగ్ గైస్. నేనే మీ క్రేజీ బిట్టు. యాక్చువల్లీ ఐఎమ్ అ గర్ల్. వీడియోస్ నేను పెడతా ఉంటాను, షార్ట్స్ విచ్ యూ ఫీల్ మీరు అందరికి చిల్ అవుతాకి పెడతాను, ఎంజాయ్ చేస్తాకి పెడతాను. సో ఇవాళ ఏమనిపించిందంటే, నేను ఇవాళ యుప్పి చేయాలనుకున్నాను. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి చేయాలనుకున్నాను. ఇంత ధైర్యం చేశాను. సో ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. సో ఇదిగోండి ఐటమ్స్. ఇంకా యుప్పి ఎన్నుంది, యుప్పి అయితే తెచ్చేసుకున్నాను. సో అనుకోవచ్చు మీరు ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను, కొంచెం దీన్ని కొరియా స్టైల్లో చేయాలనుకున్నాను. సో నేను తీసేసుకున్నాను. సో ఇయర్ 2 తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. సో వీటిని చాప్ చేసేసినాక దీని ప్రిపరేషన్ అనేది చూపిస్తాను మీకు. సో లెట్స్ డూ ఇట్ గైస్. చాప్ అయితే చేస్తాను అన్నీ. ఆనియన్ని, ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని, ఎల్లుల్లిపాయని అనండి, ఎండుమిరపకాయని, ఇంకా కొరియాండర్ని చాప్ అయితే చేస్తాను. యుప్పి తీసుకున్నాను. యుప్పిని దీంట్లో స్మాష్ అయితే చేయండి ఇలా, అంటే ఎక్కువ లెందీగా రాకోకుండా షార్ట్గా తినడానికి ఈజీగా ఉంటుంది అందుకని. సో ప్యాన్ అనేది పెట్టేసుకుందాం. సో ప్యాన్ అయితే పెట్టేసాను. సో ఇప్పుడు ఆన్ చేసేద్దాం. ఆన్ అయితే చేస్తాను. సో దీంట్లో మనం వేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఆయిల్ లైట్గానే వేయాలి. ఫస్ట్ వేద్దాం దాన్ని. సో నేనైతే ఇలా మాకుంది. సో నేనైతే 1 స్పూనే తీసుకున్నాను. జస్ట్ ఎక్కువ కూడా తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది వేడవ్వాలి. సో వెయిట్ చేద్దాం. సో ఆయిల్ వేడైనాక మనం ఫస్ట్ చాప్ చేసుకున్న అన్ని ఐటమ్స్ని అయితే వేసేద్దాం. ఫస్ట్ నేను గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్తో పాటు అన్నీ వచ్చేసినాయి. సో నెక్స్ట్ చాప్ చేసుకున్న అంతా చూద్దాం. చేత్తోనే వేసేస్తున్నాను. లైట్ సిమ్లో అయితే పెట్టేసుకోండి. ట్యాగు పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవి. ఈ చూస్తకు భలే ఉంది. చిన్న స్పూన్ తీసుకొని తిప్పేసుకుందాం దీన్ని. మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. అంతా గ్రీనిష్గా ఉంది. సో లైట్గా దీంట్లో మనం కారమును సాల్ట్ వేద్దాం. సో లిటిల్ బిట్ అయితే ఉప్పు అయితే తీసేసుకున్నాను. మన సరిపడంత మన టేస్ట్కి సాల్ట్ అయితే తీసుకున్నాను నేను. మీకు ఎక్కువగా స్పైసీ కావాలంటే మీరు లైట్ బిట్ ఎక్కువ కారం వేసుకోవచ్చు. నేను కొంచెమే తీసుకున్నాను, అంటే ఆల్రెడీ నేను పచ్చిమిరకాయలు అయితే వేస్తాను కాబట్టి స్పైసీగా ఉంటుందని అనుకుంటున్నాను, అందుకని కొంచెమే వేసుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని మిక్స్ అయితే చేసేద్దాము.
మన కొంచెం ఒక డిఫరెంట్గా ట్రై చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇండియన్స్ లాగా అందరూ తినే రకంగా ఉండాలని. చాలామంది సూప్స్ని ఇష్టపడరు, చాలామంది డ్రైనెస్ని కూడా ఇష్టపడరు. సో మనం అలా కాకుండా ఒక సూప్గానే ఉంటుంది, లిటిల్ బిట్ డ్రైగా కూడా ఉంటుంది. సో guys, this is my own recipe. If you want to try, you can try. సో వీటిని అయితే లైట్గా వేగనిద్దాం. సో లైట్గా అయితే ఇవి వేగిపోయినాయి కాబట్టి దీంట్లో మనం యుప్పి మసాలా అయితే వేసేద్దాము. సో గాయస్, నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఈ మిక్చర్ అయితే దీన్ని కలిపేసుకుందాం బాగా. చూడండి ఎలా ఉందో. సో దీంట్లో లిటిల్ బిట్ వాటర్ అయితే అనేది యాడ్ చేద్దాం. సో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అంటే సరిపడంతా ఏం కాదు. సో వీటినైతే యాడ్ చేసేద్దాం వాటర్ని. సో నేను ఎలాంటి సాసెస్ అయితే యూజ్ చేయలేదు, మీరు చూస్తున్నారు కదా. నేను ఎలాంటి కూడా సాస్ యూజ్ చేయలేదండి బాబు, నిజం చెప్తున్నాను. న్యాచురల్గా మన హోమ్లోనే అన్ని ఐటమ్స్ ఉంటే ఇలా చక్కగా చేసుకోవచ్చు. సో ఇది హైలో పెట్టేసుకుందాం. నాకు ఇది ఒక సూప్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ చూసారు కదా. సో ఇది ఒక బబుల్ అది పొంగు వస్తుంది కదండి, ఇది వచ్చినాక అప్పుడు మనం యుపి అనేది యాడ్ చేయాలి. సో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. చూసారు కదా ఎలా పొంగు వస్తుందో లైట్గా. సో ఇలాంటి టైం అప్పుడే మనం మన యుపిని అయితే యాడ్ చేసేద్దాం. సో ఈ యుపిని అనేది యాడ్ చేసేద్దాం. సో ఒకసారి అయితే దీన్ని మిక్స్ అయితే చేసేసుకుందాం యుప్పిని. సో వెయిట్ ఫర్ మినిమం 10 minutes వెయిట్ చేద్దాం కుక్ అవుతాకి. 10 minutes మన యుపి అయితే తయారైపోయింది. ఇలా నేను ఎంత ట్రై చేసినా ఇది మాత్రం యుప్పి తెల్లగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఒక రంగులో అంటూ రాదు. దీంట్లో చాలామంది యుప్పిని ఒక మనకి యాడ్స్లో చూపిస్తారు కదా, రెడ్ కలర్లో ఉంటుంది. సో మనకైతే యుప్పి అయితే ఆ రంగులో అయితే రాదు. నార్మల్గా నిజంగా చేసిన వాళ్ళకైతే తెలిసిద్ది, మొత్తం తెల్లగానే ఉంటుంది. సో చూసారు కదా మనం ఇప్పుడు ఎలా ఉందో. సో దీన్ని అయితే ఇప్పుడు అయిపోయింది, కుక్ అయిపోయింది అనమాట యుప్పి. సో దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక టేస్ట్ అయితే చేసేద్దాం. సో సర్వ్ చేసేసుకున్నాను ఫస్ట్. సో ఆఫ్టర్ మేకింగ్ యుప్పి ఇన్ అవర్ స్టైల్. సో చూడండి, సో సూప్గా అయితే వచ్చింది, లిటిల్ బైట్ డ్రైగా కూడా ఉంది. సో సూప్గా సూప్ తాగొచ్చు, డ్రైగా యుప్పి కూడా తినొచ్చు. చూసారు కదా. సో ఎవ్రీబడి విల్ లవ్ దిస్ వన్ నేను అనుకుంటున్నాను. సో చాలా వేడిగా ఉంది. సో డెఫినెట్లీగా దీన్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయమంటున్నాను, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వన్. అండ్ నేను దీన్ని ట్రై చేయాలనుకుంటున్నాను, మీకు చెప్పాలి కదా దీని రిజల్ట్ ఎలా ఉంది అని. సో డెఫినెట్లీ. సో కొంచెమే తీసుకున్నాను, టేస్ట్ ఇట్.
నిజంగా అన్ని ఫ్లేవర్స్ తగులుతున్నాయి. స్పైసీగా ఉంది, గార్లిక్ అనేది తగులుతుంది, చిల్లీస్ అనేది తగులుతున్నాయి, ఉల్లిపాయ కూడా తగిలింది. చూసారు కదా, చాలా టేస్టీగా అయితే ఉంది. నేనైతే నిజం చెప్తున్నాను, నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను చేసుకున్నా కాబట్టి. సో మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయాలనుకొని ట్రై చేయండి. ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు దీన్ని మా ఛానల్ క్రేజీ బిట్టుని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ సపోర్ట్ అస్ విత్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. సో మా క్రేజీ బిట్టు డైలీ వీడియోస్ అయితే పెడతాను. సో దాంట్లో చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, అండ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అండ్ మీకు ఒకవేళ రీల్ నచ్చితే కామెంట్ తప్పకుండా పెట్టండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. సో bye guys and be safe. Okay, bye.